అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. బైబిల్ లేకుండా సభలకు రాకూడదు, బైబిల్ లేకుండా చర్చెస్కి రాకూడదు. మనం వచ్చింది కళ్యాణ మండపానికి కాదు కాబట్టి మన క్రైస్తవ్యానికున్న గౌరవం ఏదైనా ఉందంటే వాక్యం చూస్తూ వినాలి. నిజాయితీగా ఒప్పుకుందాం, చదివిన వాక్యం మనకేమన్నా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం లేదు, కానీ చదివాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. క్రైస్తవ టెర్మినాలజీలో బైబిల్ చదివే అలవాటు ఉంది కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకేమన్నా అర్థమైందంటే మన బుర్రలకు ఏం అర్థం కాలేదు. ఎందుకు ఈ సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచించాలి అంటే, ప్రతి ప్రాంతంలో అత్యంత వేగంగా ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సంగతులు ఇదొకటి. నేను చాలా ఏరియాల్లో చెప్పిన ఈ యొక్క వర్తమానమే మీకు కూడా నేను చెప్తున్నాను. రాయబడిన ఈ సంగతులు ఏవైతే ఉన్నావో వీటిని గూర్చి ఆలోచించడం మనకు అవసరం అంటే చాలా అవసరం. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఎక్కడికో దేన్నో ఎదుర్కోవడానికి వెళుతున్నట్టు మనకు కనబడుతుంది. సమాజంలో సమాధానం లేదు, సమాజంలో ప్రేమలు లేవు, సమాజంలో ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేదు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు లెక్క లేదు, పిల్లల పట్ల తల్లిదండ్రులకి బాధ్యత లేదు. ఒకటి రెండు కాదు, రాజకీయం కానీ, యాజకీయం కానీ, చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, ప్రభుత్వాలు కానీ ఒక్కటి సరిగ్గా ఉందంటే ఏ సెక్టార్ మనం చూసినా అన్నిటిలోనూ ఏదో ప్రమాదకరమైన విషయాలు, మనుషుల చేత మనుషులే దగా చేయబడుతున్న రోజులు ఇవి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ సొసైటీ ఎక్కడికి బయలుదేరుతుందంటే దానికి సూత్రం, కారణం ఒక్కటే: ఏదో ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. ఈ సమాజాన్ని గైడ్ చేసే చట్టాలు లేవు, ఈ సమాజాన్ని ఒక భయపెట్టి ఒక వ్యవస్థలు లేవు. ఎందుకంటే భయపెడతామని చెప్పిన వ్యవస్థల్లో కూడా లసుగులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. మేధావి వర్గం కానీ, సామాజిక స్పృహ కలిగిన వారు కానీ అందరూ ఆలోచిస్తున్నప్పుడు ఏదో ప్రమాదం ఈ ప్రపంచానికి పొంచుందన్న గుబులు స్టార్ట్ అయింది. అలాంటి ప్రమాదం ఇదిగో ఏదో జరగబోతుందని భయపడుతున్న తరుణంలో ఇటీవల కాలంలో ఒక సైంటిస్ట్ రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ఆయన రాసుకున్న ఉత్తరం ఏదైతే ఉందో ఆ ఉత్తరాన్ని చూసి మరీ భయపడ్డారు ఈ మేధావి వర్గం. ఏం రాసుకున్నాడంటే ఆయన కొన్ని ముఖ్యమైన సంగతులు రాసుకున్నాడు. ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దో లెక్కలేయడం స్టార్ట్ చేశాడు. ఆ లెక్కలేయడం స్టార్ట్ చేసిన వాడు సాదాసీదా సైంటిస్ట్ కాదు ఆయన. ఆ లెక్కలేయడం ప్రారంభించిన శాస్త్రవేత్త ఎవరంటే సర్ ఐజాక్ న్యూటన్ గారు. ఆయన చెప్పిన సిద్ధాంతాలు చిన్నవా? ఈరోజు వాహనాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నామంటే చర్యకి ప్రతిచర్య అనే సిద్ధాంతం చెప్పింది ఆయనే. రెండవది, ఈరోజు చంద్రమండలం మీదకైనా స్పేస్లోకి ఈరోజు ర్యాకెట్లు వేసుకుని వెళుతున్నామంటే ఏ ఫోర్స్లు వెళ్తే గ్రావిటీ ఫోర్స్ను దాటి వెళ్ళగలమో చెప్పిన సూత్రధారులు ఆయనే. ఒకటి రెండు కాదు, ఆయన చెప్పింది థియరీగా చెప్పలేదు, ఆయన చెప్పింది యూనివర్స్కి ఒక లా ఉంది అని చెప్పాడు. అంటే ఒక నియమం పనిచేస్తుంది. చెప్పునోడు చిన్నోడు కాదు. ఆయన చెప్పిన సూత్రాల మీద ఈరోజు ర్యాకెట్లు వేసి తిరుగుతున్నాం, ఆయన చెప్పిన సూత్రాల మీద ఈరోజు వాహనాలు వేసి తిరుగుతున్నాం, ఆయన చెప్పిన సూత్రాల మీద ఎన్నో చర్యలు మనం చేపట్టాం. అలాంటి గొప్ప మేధావి సైంటిస్టు ప్రత్యేకించి తనకి ఒక లెటర్ రాసుకుని దాచిపెట్టుకుంటే, ఈ పదం మనం వాడకూడదు కానీ అర్థం అవడానికి ఈ పదం నేను వాడుతున్నాను. ఈ ప్రపంచం కర్మకాలి ఆ ఉత్తరం దొరికింది. ఏమైంది? ఆ ఉత్తరం దొరికితే ఏమైందంటే ఈ ప్రపంచం ముగిసిపోతున్న తేదీలు రాసుకున్నాడు ఆయన. ఆయన చెప్పినట్టు జరుగుద్దా లేదా ఆర్గ్యుమెంట్ తర్వాత పక్కన పడేయండి, కానీ ఆ ఉత్తరాన్ని మనం నమ్ముతామా లేదా అన్నది ముఖ్యంగా మనకు తెలుసు. అది మనం నమ్మం, కానీ ఈ మేధావి వర్గం మాత్రం ఆ ఉత్తరాన్ని బాగా నమ్ముతుంది. ఏమని రాసుకున్నాడు ఆ ఉత్తరంలో అంటే, ఆయనకి ముఖ్యంగా కొన్ని అధ్యాయాలు ఇష్టమంట. అందులో దానియేలు గ్రంథం, ముఖ్యంగా ప్రకటన గ్రంథం, ముఖ్యంగా పోలికగా డీకోడ్ చేసే ఇదిగో ఈ నిర్గమాకాండం 12 అధ్యాయంలో ఉన్న సన్నివేశాలు కూడా ఆయనకి చాలా ఇష్టమంట. ఇదంతా పేపర్లో పడింది, ఎంతమంది చదివారో. ఒకవేళ డౌట్ ఉంటే బ్రేక్ తర్వాత నన్ను అడగండి, మీకు ఫార్వర్డ్ చేస్తా.
ఆ ఉత్తరంలో ఏమని రాసుకున్నాడంటే ఆయన కొన్ని లెక్కలు వేస్తాడు. దానియేలు గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం కానీ, ఇలాంటి నిర్గమాకాండం పోలికలో డీకోడ్ చేసిన కొన్ని అధ్యాయాల పరంపర కానీ ఆయన అన్ని కోట్ చేస్తే ఆయనకి లెక్కల్లో తేలింది ఏంటంటే ఈ ప్రపంచం ఇప్పటి నుండి ఒక 30 ఏళ్లలో ఈ ప్రపంచం అంతమవ్వబోతుందంట. సరిగ్గా 30 సంవత్సరాలకి ఈ ప్రపంచం అంతమవ్వబోతుందంటే అవును అంతమవ్వబోతుందని ఆ మేధావి చెప్పింది ఖచ్చితంగా జరుగుద్దని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బలంగా నమ్ముతున్నారో ఎలా అంతమవుద్ది అది క్లియర్గా చెప్పలేదు ఆయన. ఎలా అంతమవబోతుంది ఆ ఉత్తరంలో అంత పూర్తి వివరణ లేదు, కాకపోతే సంఖ్యను మాత్రం రాసించాడు ఆయన. సరిగ్గా 30 ఏళ్ళు అంటే 10 3 తఫాలుగా 3 పదులు గడిస్తే 30 ఏళ్ళ తర్వాత ఈ ప్రపంచం అంతమవబోతుందని ఆయన రాసినప్పుడు ప్రపంచం భయపడింది. ఎలా అంతమవబోతుంది అన్నప్పుడు ఈ మేధావులందరూ కలిసి దాన్ని స్టడీ చేస్తే దీనికి కారణాలు ఏమన్నా ఉన్నాయంటే కారణాలు ఎతికారు. అందులో ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పాడు. వాళ్ళ థీరీలో ఒక్కొక్క కారణం చెప్పారు. ఏ కారణం చెప్పారంటే న్యూటన్ గారు ఎలాగూ అంతమైపోద్దని చెప్పాడు కనుక ఎలా అంతమైపోద్దంటే ఒకడు అన్నాడు, అందులో కొంత మేధావర్గం మరి ఎవడ పుట్టించాడో తెలియదు కానీ అందులో పుట్టించిన వారు ఏమన్నారంటే త్వరలోని ఈ ప్రపంచం అంతమైపోద్ది. ఆ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే ఈ సముద్రం నుంచి పెద్ద పాము వస్తుందంట. అది పాము అంటే బాగోదని దీనికి ఒక సైన్స్ నేమ్ పెట్టారు, దాని పేరు లివియథాన్ అన్న. అది త్వరలోనే వస్తుందంట. ఆ వచ్చింది ఏం చేస్తుందట, అది సముద్రంలోంచి ఇలా పైకి లెగుస్తుందట. ఆ పైకి లేచినప్పుడు సముద్రం మట్టం పెరుగుద్దట, ఆ నీరు ఆరిన నేల మీదకి వస్తుందట. అందుకు ప్రపంచం అంట అతలాకుతలమైపోయి మాయమైపోద్దంట. మీకు ఎవడ చెప్పాడంటే ఇలా పాము చెప్పింది. ఇలా పాము నేను అడుగుతున్నాను, ఎలా దీన్ని లెక్కలేస్తానంటే ఇదిగో న్యూటన్ లెటర్ ప్రకారం చూస్తున్న పరిణామం ప్రకారం ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఏదో జరుగుతున్న వైనము ఇదంతా చూస్తుంటే ఏదో రాబోతుందని ఆ బయట ఉన్నవారు అరకొరగా వాళ్ళు మాట్లాడితే మన వాళ్ళు కూడా ఆ వీడియోస్కి రివ్యూలు ఇస్తున్నట్టుగా మన వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో లివ్యతాను కొరకు యోబు గ్రంథంలో చెప్పారని 41వ అధ్యాయం దానికి తగిలించారు. ఒక్కొక్కరులా మాట్లాడి అది కాదు ఇది కాదు అని మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమన్నారంటే పాము కాదు ఏం కాదు పొర కనబడింది అన్నారు. పొర అంటే ఏంటి? ఓజోన్ పొర అంటే ఏంటని అడగండి. ఓజోన్ పొర అంటే మీకు అర్థం అవడానికి మన దగ్గర ఒక మాస్ ఎగ్జాంపుల్ ఉంది, చెప్తాను వినండి. అమ్మ గర్భంలో అండం పిండం అవ్వాలంటే లోపల ఒక సంచి ఉంటుంది. మన భాషలో ఏమంటారు చెప్పండి? గర్భసంచి. ఆ గర్భసంచిలోనే బాగా వినాలి, ఆ గర్భసంచిలోనే అండం పిండమయ్యి బిడ్డగా మారుతుంది. ఈ 9 నెలల్లో బిడ్డ ఎదగాలి అంటే ఒక సంచి కావాలి, బెలూన్ కావాలి. ఆ సంచినే మనం గర్భసంచి అంటే ఆ సంచి కన్నం పడింది అనుకోండి తల్లికి ప్రమాదమే బిడ్డకి ప్రమాదమే. ఇది మీకు అర్థమైతే ఈ భూమండలానికి కూడా పెద్ద సంచి ఉందట. దాని సైన్స్లో ఏమంటారంటే ఓజోను పొర. ఈ సంచి లోపల ఉన్నాం మనం. దానికి కుదురుండక కన్నం పెట్టాం. ఏం చేస్తాం? ఫ్యాక్టరీలు కట్టి అవి కట్టి కలుషితమైన వాయువులన్నీ వదిలితే దానికి కన్నం పడింది. ఆ కన్నం సైజు పెరిగితే ఏమవుద్దంటే మళ్ళీ ఎలా చెప్తారు, ఏమని చెప్తారంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా వస్తే మనుషులకి వ్యాధులు వచ్చేస్తాయట. ఆ తర్వాత ఏం జరుగుద్దట, మంచు పర్వతాలు కరిగిపోతాయట. కరిగిపోతే ఏమవుద్దట, సముద్ర మట్టం పెరుగుద్దట. సముద్ర మట్టం పెరిగితే ఏమవుద్దట, ఇదిగో నీటి అంటే సముద్ర మట్టానికి ఎత్తైన స్థలాలు ఉన్న మీ కర్నూలు హైదరాబాద్ పట్టణాలు లాంటి పట్టణాలు కూడా మునిగిపోయి ప్రపంచం అంతమైపోద్దట. మీకు ఎవరు చెప్పారు అంటే పొర చెప్పింది వీళ్ళకి. ఒకడేమో పాము అంటారు, ఇంకొకరేమో పొర అంటారు, ఇంకొకరు ఏమన్నారంటే పొర కాదు పాము కాదు స్పేస్ నుంచి పెద్ద రాయి వస్తుంది అన్నారు. ఆ రాయి ఏంటంటే మళ్ళీ రాయి అంటే బాగోదని దానికి ఒక పేరు ఇట్టారు. దాని పేరు సైన్స్లో ఆస్ట్రాయిడ్. అది వస్తుందంట, అది వచ్చి గుద్దేస్తుందట. ఆ గుద్దేసినప్పుడు భూమి అటు ఇటు ఊగిపోయి భూమి నాశనం అయిపోతుందట. ఇన్ని పుకార్లు, ఇన్ని థీరీలు యూట్యూబ్ చెబుతుంది, మెయిన్ ఛానల్ చెబుతున్నాయి, ప్రింట్ మీడియా చెప్తుంది. ఇవన్నీ చెబుతున్నారు. దేన్ని బట్టి చెబుతున్నారు అంటే దానికి కారణం ఒకటే, న్యూటన్ లెటర్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి భయం వచ్చేసింది. అంటే ప్రపంచం ఎలా అంతమైపోద్ది అంటే ఒకరేమో లివ్యతాన్ అంటున్నారు, మరొకరు ఓజోన్ పొర అంటున్నారు, మరొకరు ఆస్ట్రాయిడ్ అంటున్నారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. కానీ ఇవన్నీ బయట వాళ్ళు నమ్ముతారేమో కానీ మనం మాత్రం ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే దేవుని రాకడ వలన అంతమైపోద్ది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన వేవేల పరిశుద్ధ పరివారంతో నేడో రేపు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాడు. ఆయన రాకతో ఈ ప్రపంచం అంతమవుద్దని బైబిల్ అడుగడుగునా చెప్పడం ప్రారంభించింది. ఆయన రాకను గురించి పుంకాల సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో మచ్చుకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి చరిత్రలో దాఖలు చేయబడిన ఒక అధ్యాయమే నిర్గమాకాండం 12వ అధ్యాయం.
ఏముంది నిర్గమాకాండం 12వ అధ్యాయంలో? ఒక చరిత్ర ఉంది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏముంది? రాబోతున్న ప్రమాదాన్ని గూర్చిన ముందస్తు గుర్తులు ఉన్నాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏముందంటే మునుపు జరిగిన ఆ చరిత్రే మళ్ళీ జరగబోతుందని ఒక హెచ్చరిక ఉంది. అంటే ఏం జరిగింది? నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఒక చరిత్ర నమోదు చేయబడింది. అంటే మన దేవుడు ఈ పాము వలన ప్రపంచం అంతమవుద్ది, ఓజోను పొర వలన అంతమవుద్ది, ఇలాంటి దాఖలాలు ఏం మనకి చెప్పలేదు. కానీ ఈ ప్రపంచం ఎలా అంతమవుద్ది అంటే బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది. అంటే ఏదో జరిగింది, ఆ జరిగింది మళ్ళీ జరగబోతుంది. మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏది చెప్పకుండా చేయడు, ఆయన ముందే అన్ని మనకి సంఘానికి చెబుతాడు. ఆ రాయబడిన సంగతులు ఇది ఒకటి. ఏం జరుగుతుంది అక్కడ రాస్తున్నాడు చూడండి. మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను. ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది, ప్రతి దానికి ఒక నేపథ్యం ఉంటుంది, ప్రతి దానికి ఒక వ్యక్తుల కదలికలు ఉంటాయి. ఆ జరిగిన సంగతులు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రాబోతున్న సంగతులు ఏవైతున్నావో మనకి దేవుడు ముఖాముఖిగా మాట్లాడే వాక్యపు వెలుగులో ఆయనతో మాట్లాడే ఒక సందర్భం మనకు ఎదురవుతుంది. చాలామంది వచ్చి అడుగుతారు, ఇలాంటి వేదికల దగ్గరకు వచ్చి ఏమని అడుగుతారంటే దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని దేవుడు మా గురించి ఏమైనా చెప్పాడంటే మీ గురించి మాకేం చెప్తాడు? మాకేం చెప్పడు. మీరు అస్తమాల వచ్చి ఏమని చెప్పాడంటే ఇంకేదో చెప్పేస్తాను. చెప్పమా? నేను అడుగుతున్నాను, ఏం చెప్తాడు? ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే, ఆయన ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒకే ఒక్క ఛానల్ ఉంది. ఏంటి చెప్పండి? బైబిల్. ఆయన మాట్లాడేది ఏదైనా ఉందంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన నీతో ఏదైనా మాట్లాడాలనుకుంటే వాక్యంలో నుంచే మాట్లాడతాడు. మీ గురించి మాకేం చెప్పడు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడంటే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? చాలామంది ఏమనుకున్నారంటే వాక్యం ద్వారా మాట్లాడడం అంటే ఈ మధ్య ఒక తన్మయత్నం, అంటే అదొక మూఢనమ్మకపు తన్మయత్నం వచ్చింది. ఆ మూఢనమ్మకం ఏంటంటే దేవా నాతో మాట్లాడు, రేపు నేను ఊరు వెళ్తున్నాను, ఊరు వెళ్ళాలో వద్దో ఇప్పుడు దేవుడు బైబిల్లోని చెప్పాలంట. మరి ఎలా చెప్తాడు ఊరు వెళ్ళాలో వద్దని? ఇలా బైబిల్ని కొట్టి అలా తీశారట. తీస్తే అంతటా అతడు లేచి బయలుదేరినని వచ్చిందట. వెంటనే ఊరు వెళ్ళిపోయారంట. నేను అడుగుతున్నాను, ఆ కిందకి చదువు. అంతటా అతడు లేచి బయలుదేరినంటే ఎక్కడ బయలుదేరి? ఊరేసుకోవడానికి పోయాడు ఇసుకరోతి యోధ. ఆ చదవు. అంతటా అతను లేచి అంటే మీరు ఎలా పడితే అలా బైబిల్ చదివి దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ వచ్చింది క్రిస్టియానిటీ కదా. ఏంటంటే ఇదిగో మాట్లాడుతున్న ప్రతి రెఫరెన్స్కి అనుకూలంగా మలిచేసుకోవడం, ఇలా తెలిసి ఇదిగో దేవుడు నాతో ఇది మాట్లాడడం కాదు. మరికొంతమంది దేవుడు మాట్లాడడం అంటే వాక్యం ద్వారా అంటే ఈ వాక్యపు పరిధిని కూడా దాటేసరి భయం లేకుండా ఒక ఆవిడ ఏమంటుందంటే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడితే యూట్యూబ్లో తిరుగుతున్నాయి, చాలామంది ఎటకారం చేస్తున్నారు. ఏమని మాట్లాడు దేవుడు అంటే వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట. ఆ ఇంట్లో గ్యాస్ అయిపోయినందుకు బాధపడుతుందంట. వెంటనే ఎవరు కంప్లైంట్ చేసిందంట? గ్యాస్ వాడికి కాదంట, పరిశుద్ధాత్ముడికి చెప్పిందంట. వెంటనే పరిశుద్ధాత్ముడు గ్యాస్ పట్టుకుని వచ్చి అడుగుతున్నాను, చివరికి పరిశుద్ధాత్మ దేవుడిని చెప్పండి గ్యాస్ ఏం చేస్తున్నారండి ఆయనతో? మరొక ఆవిడ చెప్పిందట, ఒక ఆమె ఏమో గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్ముడు చెప్తుంది. మరొక ఆవిడ ఏమందంటే అలా ఆయనకి మంచి పప్పు వండి పెట్టిందంట. కుదురుగా ఉండాలిగా. వెళ్ళి అడిగిందంట, ఏమండి ఎలా ఉందండి పప్పు అని అడిగిందంట. ఆడి పైనుంచి కింద చూసి మొహలా ఉంది పప్పు అన్నాడంట. ఎప్పుడు పప్పులు ఉప్పేసేస్తాం. తిట్టాడు. తిడితే అలా కాదని నెక్స్ట్ బాగా వండుతానని చెప్పాలిగా. అలా చెప్పకుండా బయటకు వచ్చి అందంటే ఇలా పైకి చూసి చెప్పాలి కదా అందంట. ఎవరిని? దేవుడిని. మీరు అన్నీ చూస్తున్నారు లేదో సాక్ష్యాలు ఇవి. ఇలా పైకి చూసి అందట చెప్పాలి కదని. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు వారట ఈ పప్పులో ఉప్పు తక్కువైపోయిందని ఎవరు రావాలట? పప్పులు ఉప్పు కలపడానికి ఒక ఆవేమో యేసు ప్రభుని పిలుస్తుంది, గ్యాస్ అయిపోయిందని ఒక ఆవిడేమో చెప్పండి పరిశుద్ధాత్మ పిలుస్తుంది. ఇవన్నీ సాక్ష్యాలు నడుతున్నాను. దేవుడు ఏం మాట్లాడామంటే పప్పుల కోసం ఉప్పుల కోసం మాట్లాడి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎలా మాట్లాడితే వాక్యంలోంచి మాట్లాడతాడు. ఎలా వాక్యంలోంచి మాట్లాడతాడు? ఎలా వాక్యంలోంచి సెలవిస్తాడు? దేవుడు వాక్యంలోంచి ఎలా మనతో మాట్లాడతాడు? దానికి సూత్రం ఒకటే. ఆయన ఎలా మాట్లాడతాడంటే దానికి కారణం సందర్భాల్లో నుంచి మాట్లాడతాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మీలో ఎవరైనా కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారు అనుకోండి, మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు అనుకోండి, మీలో ఎవరైనా వ్యాపారంలో నష్టపోయారు అనుకోండి, ఎలా మాట్లాడతాడు? నీలాగే సంసారంలో నలిగిపోయిన తల్లులు ఆల్రెడీ బైబిల్లో ఉన్నారు. నీలాగే సంసారంలో నలిగిపోయి వేసారిపోయిన తల్లులు ఉన్నారు. ఆ సందర్భాన్ని నువ్వు చదివితే ఆ రోజు ఆ దేవుడు వారిని ఆదరించిన దేవుడు ఈరోజు నువ్వు ఆ సందర్భాన్ని చదివితే ఆ సందర్భంలో ఒక ధైర్యం ఇస్తాడు. ఏమని? ఆ రోజు ఆ కుటుంబాలను కట్టిన దేవుడు ఈరోజు నన్ను కూడా
కడతాడని ఒక ధైర్యం వస్తుంది చూసారు, అది మాట్లాడటం. వ్యాపారంలో నష్టపోయి ఉంటే ఇదిగో వ్యాపారంలో ఎలా అభివృద్ధి పొందాడంటే దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు, నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని నువ్వు అనుభవించగలవు. ఎప్పుడు? యథార్థత కలిగి వ్యాపారం చేస్తే. దేవుడు వాక్యంలోంచి మాట్లాడుతూ ఇదిగో ఈ విధంగా మాట్లాడతారు, అంతేగాని మనకు నచ్చినట్టు అంతటి లేచి ఊరెళ్ళను ఇలాంటి సందర్భాలు కాదు. వ్యక్తులుగా ఎవరైతే నమోదు చేయబడిన జీవిత చరిత్రలు ఉన్నాయో ఆ చరిత్రలు చదువుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా వాక్యాన్ని చదవకపోతే ఏమవుద్దంటే నష్టపోతాం. మరొక ఉదాహరణ చెప్తాను వినండి. ఎలా పడితే అలా వాక్యాలు చదివితే ఎంత ప్రమాదం జరుగుతుందో బైబిల్ అందే. ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఒకటి కలిపినా తీసినా ఏమవుతుందంటే ప్రమాదం జరుగుద్దు. ఒకటి కలపొద్దు, తీయొద్దు. కలిపితే మన ఇష్టానుసారంగా కలిపి తీసి మాట్లాడితే వాక్యం నుంచి ప్రమాదాలు వస్తాయి మనకి. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, కొంతమంది కలిసి ఎప్పుడు లేనంత జనాభా 31st నైట్కి వస్తారు రారా చర్చికి. డిసెంబర్ 31స్ట్కి వస్తారు. ఎప్పుడు రానంత జనాభా వస్తారు డిసెంబర్ 31. అందుకే లోపల ఏం జరుగుతుంది తెలుసా, చైర్లు నిండిపోతాయి, బయట టెంట్లు నిండిపోతాయి. పాస్టర్ గారికి చాలా బర్డెన్ అవుద్ది, ఎందుకంటే జనాభా ఎక్కువ వస్తారు. ఎందుకు వస్తారంటే, ఈ సంవత్సరం అంతా గాలి తిరుగులు తిరిగాం ప్రభు, అయినా నీ బలమైన రెక్కల చాటును మమ్మల్ని కాపాడవు, మళ్ళీ మేము గాలి తిరుగులు తిరుగుతాం, మమ్మల్ని ఏమి అనడానికి మాకు ఒక లైసెన్స్ కావాలి, అందుకు వస్తున్నాం అన్నట్టు వస్తారు. ఆ లైసెన్స్ పేరేంటి చెప్పండి? నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, మేము వాగ్దానం కార్డులు వ్యతిరేకం చెప్పట్లేదు, కానీ వాగ్దానం కార్డు కూడా ఒక సందర్భం ఉంటుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇలా కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఆ రోజు చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఆ రోజు ఆ చర్చిలో పాస్టర్ గారు సండే స్కూల్ పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వాలి, సండే స్కూల్ టీచర్ స్కిట్లు వేయించాలి, సండే స్కూల్ టీచర్ని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ సండే స్కూల్ ఉండదు. ఆ తర్వాత ఏముంటుంది, ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో మళ్ళీ వాళ్ళని గౌరవించాలి, వారు చేసిన కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని తతంగ కార్యక్రమాలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, చర్చిలో సరిగ్గా 12 ముందు 12 తర్వాత లవ్ ఫీస్ట్ పెట్టాలి. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు. అది ప్రేమ విందు అని అనాలంటే ఆ ప్రేమ విందులో కక్క ముక్క డొక్క ఉండాలి, లేదా మళ్ళీ అది ప్రేమ విందులో ఉండదు. సాంబార్తో అంటే మళ్ళీ ఇవన్నీ ఉండాలి. ఈ బడ్జెట్ అంతా, ఈ ప్రాబ్లం అంతా, ఈ ఒత్తిడి అంతా ఎవరి మీద పడుతుంది? స్థానిక పాస్టర్ గారి మీద పడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు ఆదరిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనడానికి ఏం చేయాలంటే అందరికి ఒక వాగ్దానం కట్టించి పంపించాలి. అందుకు దానికి కొంతమంది దైవజనులు ప్రిపేర్ అయి ఉంటారు. ఒక దైవజనుడు ఏం చేశాడంటే, ఆడవారి కార్డులు ఆడవారికి తీశాడు, మగవారి కార్డులు మగవారికి తీశాడు. ఈ ఆడవారి కార్డులు మగవారి కార్డులు వేరువేరుగా తీసినప్పుడు ఈ పాస్టర్ గారే, నేను మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను, మళ్ళీ వచ్చిన తర్వాత నేను అడుగుతాను, సాయంత్రం నాకు ఈ కార్డ్స్ అన్ని అప్పగించరా, ఎవరి కార్డులు వాళ్ళకి పంచాలని ఒక కుర్రోడికి అప్పగించి కంగారోడు. ఈ కంగారోడు ఏం చేశాడంటే కలిపేశాడు. ఏం చేస్తాడు, ఈ కంగారులో చర్చిలో అప్పుడప్పుడు కంగారుగా తిరిగే కుర్రోళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ కంగారు ఎంత కంగారు అంటే, ఇలా బరకాలు బాగేస్తారు, టెంట్లు బాగేస్తారు, ఇలాంటివన్నీ బాగా పెడతారు, కుర్చీలు బాగేస్తారు, స్టేజ్ మీద డెకరేషన్ అంతా బాగా చేస్తారు. వీళ్ళకుండే జబ్బు ఏంటంటే వాక్యం చెప్పేటయానికి మాయమైపోతారు. అదో జబ్బు వీళ్ళకి. నేను అందరిని అంటలేదు, కొందరిని. వీళ్ళన్నీ బాగానే పెడతారు, వాక్యం చెప్పేటానికి మాయమైపోతారు. ఈ కంగారు కూరగాయలు ఎలా తిరిగి, ఇలా సభ అంతా వీళ్ళ భుజాల మీద తిరుగుతున్నట్టు, చర్చ్ అంతా వీళ్ళ భుజాల మీద ఉన్నట్టు ఆ ఫీలింగ్ ఇచ్చి తిరుగుతుంటారు. వీళ్ళు చూసారు ఎప్పుడైనా? వీళ్ళ వాక్యం వినరు. వీళ్ళ వాక్యాలు వింటున్నప్పుడు వీళ్ళ చేతుల్లో బైబిల్ ఉండో, ఎలా పడితే అలా తిరుగుతుంటారు. వీడికి ఏదో పని చెప్పాలని పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒరే ఈ వాగ్దాన కార్డులన్నీ దగ్గర జాగ్రత్తగా ఉంచడంటే, అలాగే సార్ నా దగ్గర ఉంచుతాను. వీడి కంగారోడుగా కలిపేశానన్న మొక్క పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు చీ అంటారని ఆడు చేయకుండా పాస్టర్ గారికి ఇచ్చారు. పాస్టర్ గారికి మొక్క తెలియదు. ఎవరికి అలాగే వాదార్పు మెసేజ్లు చెప్పిన తర్వాత ఆయన వాగ్దాన కార్డులు పంచుతున్నాడు. అందులో ఆడవారి కార్డులు మగవారి కార్డులు వేరువేరుగా ఉన్నాయి. ఇటు కలిపేసి ఇచ్చాడన్న సంగతి పాస్టర్ గారు తెలియ పనిచేస్తే, అందులో వయసులో ఉన్న కుర్రోడికి ఎలా వచ్చిందో అందులో ఎలా ఉంది, వచ్చే ఏడాది గర్భవతి అవుతాను. అవుతాడాడు అవుతాడా అని అడుగుతున్నాను. అందులో అడుగుతాను. ఇప్పుడు ఆ కార్డు ఆడు ఎలా అప్లై చేసుకుంటాడు? దాన్నే ఏమంటారంటే సందర్భము. ఏం సందర్భం? అది ఎక్కడ మాట? ఆది కాండంలోనిది. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? శారమ్మకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకు ఒక వాగ్దాన పుత్రుడు వస్తాడని దేవుడు వారికి సెలవిస్తున్నాడు. దీన్ని సందర్భానుసారంగా వాక్యము అర్థం చేసుకోవడం అంటారు. ఇది ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయానికి కూడా చెప్పండి ఒక సందర్భం ఉంటుంది.
ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. యుగాంతమందున్న మనకి రేపేం జరగబోతుందో ముందే దేవుడు సెలవిచ్చాడు. ఏం జరగబోతుంది? మోసే అహరోన్లు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చాడు. వారు ఐగుప్తీ దేశంలో ఉండగా ఎలాగో సెలవిచ్చినట్టు ఏం సెలవిచ్చాడు? మళ్ళీ ప్రశ్న. ఐగుప్తీ దేశంలో ఉండగాటనంటే వాళ్ళు ఉండగాటనంటే వాళ్ళు అక్కడ వారు కారా? అక్కడ ఉండరా? వాళ్ళు అక్కడ వారు కారు. వారు ఆ దేశానికి సంబంధించిన వారు కారు. అక్కడ ఉండగా అన్నాడంటే అక్కడ ఏదో సందర్భం ఉంది. ఏమి సందర్భం ఉంది? దాని వెనకాల కొంచెం చరిత్ర ఉంది. మనం బ్రీఫ్గా 4 లైన్స్లో మనం విందాం. ఏముందంటే, అబ్రహాం గారు తెలుసుగా, తెలిసినా తెలియపోయింది తెలిసినట్టే, తెలుసు కదా అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. నాహో జలప్రలయం తర్వాత దేవుడు ఎంపిక చేసుకున్న ప్రత్యేకమైన మనుషుడు అబ్రహాం గారిని పిలిచినారు. దేవుడు ఒక వాగ్దాన పుత్రుని ఇస్తాడని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుని ఇస్తానన్న దేవుడు ఇస్తానన్నవాడు ఇవ్వక త్వరగా ఇవ్వకుండా 25 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఎప్పుడైతే 25 సంవత్సరాలు ఆలస్యం చేశాడో అన్నట్టుగానే ఎదురు చూపులకి చక్కగా దేవుడు 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఆ వాగ్దాన పుత్రుడి పేరు ఇస్సాకు ఎప్పుడైతే పుట్టాడో మళ్ళీ ఇస్సాకుకి దేవుడు ట్విన్స్ని ఇచ్చాడు, కవల పిల్లల్ని. ఆ కవల పిల్లలు ఎప్పుడైతే పుట్టారో ఆ కవల పిల్లల్లో మళ్ళీ మనకు కావాల్సిన కథానాయకుడు యాకోబు గారి జీవితం సగం ఏమో లవ్ స్టోరీలు, సగం జీవితంలో ఏమో తుంటి ఏమో ఎరగొట్టుకోవడం. ఆ ఎరగొట్టిన తర్వాత ఆయన పేరు తీరు పూర్తిగా దేవునికి దగ్గర అవడం. అప్పుడు దేవుడు ఆయనకి పెట్టిన పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకి దేవుడు మళ్ళీ 12 మంది కొడుకుల్ని ఇచ్చాడు. ఆ 12 మంది కొడుకుల్ని ఇస్తే ఆ 12 మందిలో మళ్ళీ మనకు కావాల్సిన కథానాయకుడు యోసేపు. ఎప్పుడైతే యోసేపు వచ్చాడో యోసేపు గారితో కొంచెం మనం ఆగితే చరిత్ర ఉంది. ఏముంది యోసేపు గారి దగ్గర? ఏముందో మనకు తెలుసు. 11 మంది అన్నయ్యలు ఆ తమ్ముడిని చూసి ఏడిశారు. వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఆయనంట డ్రీమ్ బాయ్ అంట. ఎలా డ్రీమ్ బాయ్? చూడ్డానికి బాగుంటాడంట, అలాగే ఆయనకి డ్రీమ్స్ కూడా ఎక్కువ వస్తాయంట. ఎవరికి? యోసేపుకి. అందుకే ఆయన డ్రీమ్ బాయ్. చూడ్డానికి బాగుంటాడు, డ్రీమ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఆయన ఎప్పుడైతే ఆ కళలు కట్టినాడో ఈయనకున్న మైండ్ సెట్ ఏంటంటే ఏది దాచుకోడు, అన్ని బయటకు చెప్తాడు. ఆ చెప్పేది ఎవరెవరికో చెప్పకుండా ఆయన చూసి ఏడిసే వాళ్ళకి చెప్పాడు. అన్నయ్యలు నాకు కళ వచ్చిందిరా, ఆ కళ ఏంటో కాదు, ఆ కళ ఏంటంటే ఒక నక్షత్రం నిలబడింది, మిగిలిన 11 నక్షత్రాలు సాష్టాంగ పడుతున్నట్టు నాకు కళ వచ్చిందిరా అనగానే వీళ్ళ పైనుండి కింద చూసి అన్నారు, నీకు అన్నీ ఎలాంటి కళ్ళు వస్తాయంట్రా అన్నారు. వాళ్ళ కళ చెప్పిన వెంటనే కంటెంట్ అర్థమైపోయింది. అదేంటో చెప్పకుండా పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కళ వచ్చిందట, ఆ కళ చెప్పాడు. అని నాకు మళ్ళీ కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఈసారి ఒక నక్షత్రం నిలబడింది, 11 నక్షత్రాలు సాష్టాంగ పడుతున్నాయి. ఇప్పుడు ఈ నక్షత్రాలతో పాటు సూర్యుడు చంద్రుడు సాష్టాంగ పడుతున్నాడు, నా కళ వచ్చాయని. కానీ వీళ్ళు అన్నారు, అన్నీ నీకు ఎలాంటి కళ్ళు వస్తాయి అన్న. ఎందుకు? ఇక్కడ సూర్యచంద్రుడు అంటే ఎవరు? అమ్మ నాన్న. ఇక్కడ 11 నక్షత్రాలు అంటే ఎవరు? వాళ్ళు. ఇలాంటి కళలు కానీ ఆ అబ్బాయి దాచుకోకుండా అంత ఓపెన్గా చెప్తుంటే తట్టుకోలేక ఏడ్చారు. ఈ ఏడ్చింది ఎవరంటే ఎదురింటి ఎల్లయ్య, పక్కింటి పొల్లయ్య కాదు. ఏడ్చింది ఎవరు చెప్పండి? సొంత అన్నీలు. మనకి బాగా పెద్ద శత్రువులు ఎవరు అవుతారో చెప్పిన? యూనివర్సల్ సూత్రం రాసి పెట్టుకోండి. మనోళ్ళే పెద్ద పగోళ్ళు అవుతారు. ఎదురింటోడితో గట్టిగా వేస్తే 2 కేకలు వేస్తాం, పక్కింటోడితో గొడవ వస్తే 2 దెబ్బలు కొడతాం, లేదా వాడు మనం కొడతాడు, అయిపోయింది అంతే. కానీ వీళ్ళు చాలా డేంజర్. ఎవరు? మనోళ్ళే. యోసేపుకి అతిపెద్ద శత్రువులు అంటే వాళ్ళే. అక్కడ వరకు ఎందుకండి, మోసే మీదకి మొట్టమొదట తిరుగుబావుట ఎగరేసింది ఎవరో తెలుసా? సొంత బాబాయ్ గారు అబ్బాయి వారాహు. మోసే మీద తిరగబడింది ఎవరో తెలుసా? సొంత అక్క. ఏ అక్క అయితే నది నుంచి రక్షించిందో ఆ అక్కే మోసే మీద తిరగబడిందంటే మీరు నమ్మగలరా? ఈ అన్నయ్య అయితే చేతగానాడో అన్నయ్యనే ముందు నిలబెట్టుకుని అహరోను చూపించి సహోదరుల ఐక్యత, ఇదిగో ఇలా ఉంటాదని అనేక మార్లు వివరించుకున్న అహరోనే చాలాసార్లు మోసే మీదకి వ్యతిరేకమైన పనులు చేశారని మీరు నమ్మగలరా? స్వజనులైన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపారు, స్వజనులైన వారే పౌలు మీద తిరగబడ్డారు. ఎక్కడ మీరు చూడండి, సొంత వాళ్ళే పెద్ద శత్రులు అవుతారు. అయిపోయారు. ఎప్పుడైతే అయ్యారో యోసేపు గారిని చూసి ఏడుస్తున్నారు. సరిగ్గా ఏడుస్తున్న టైంలో యాకోబు గారు మరింత వాళ్ళ ఏడవడానికి చేసిన పని ఏంటంటే రంగురంగుల మొక్కలన్నీ కలిపి ఒక సొక్కా గుట్టి యోసేపుకి ఇచ్చాడంట. ఆ సొక్క తిరుగుతున్నాడు ఎవరు? యోసేపు గారు. బాగా వినండి, యోసేపు గారు అందగాడనడానికి గుర్తేంటి చెప్పిన? ఆ రంగురంగుల మొక్కల సొక్కా వేసుకున్న సొక్కాకు అందం వచ్చిందంట. అదేంటి, యోసేపుకి అందం వచ్చిందా, సొక్కాకు అందం వచ్చింది? సొక్కాకు అందం వచ్చింది. ఎందుకు చెప్పిన? అదే రంగురంగుల మొక్కల సొక్క మనం వేసుకుని మన ఈదిలో నడితే ఏమవుతుంది చెప్పండి? కుక్కలు పరిగెడి చేస్తాయి మనం. ఇంకేం జరుగుతుంది? నవ్వేస్తారు మనం చూసి. నడుపుతున్నాను. అదే సొక్క మనం వేసుకుని నవ్వుతారు. కానీ ఈయన వేసుకున్న తర్వాత
ఆ డ్రెస్కి అందం వచ్చిందంట. విషయం ఏంటి చెప్పినా, ఆ సొక్కా చూసి కూడా ఏడిశారండి. ఎవరు? అన్నయ్యలు. యాకోబు గారు ఎప్పుడైతే ఇచ్చారో ఆ బట్ట చూసి ఏడ్చారు. సరిగ్గా తీసుకెళ్లారు, ఆ గోతులో పడేశారు. అదే బట్ట చింపి ఆ మొక్క తెచ్చి, నాన్న తమ్ముడిని మృగం ఎత్తిపోయింది అన్నారు. తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్లి ఆఫీసర్ ఇంట్లో పడేశారు. ఆఫీసర్ ఇంట్లో ఆయన అధికారి అయ్యాడు. సరిగ్గా అధికారి అయిన తర్వాత ఆఫీసర్ వైఫ్ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఆయన మీద ఒక నెపం మోపింది. ఎప్పుడైతే మోపిందో మనకు తెలుసు. ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. చరిత్రలో చదువుకుంటే సుమారు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడట. 14 సంవత్సరాలు చెయ్యని తప్పుకి 14 సంవత్సరాలు జైల్లో ఉంటే, జైల్లో ఉన్న ఆయనకి ఇప్పటి వరకు కళలు ఆయనకు వచ్చాయి. ఇక నుంచి కళలు పక్కోలు వస్తున్నాయి. ఆ పక్కోళ్ళకి ఎప్పుడైతే కళలు వచ్చాయో, కళలు వచ్చిన వారు టెన్షన్ అవుతున్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరికి భావం చెప్పాడు. ఇదిగో నీ మెడ మీదకి కత్తి వస్తుంది, నీ తల మీదకి కిరీటం వస్తుంది అన్నట్టుగానే ఒకటి మెడ మీద కత్తి వచ్చింది, మరొకటి మెడ మీదకి కిరీటం వచ్చింది. కిరీటం పొందుకున్నాడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఎందుకంటే మనుషులకు ఉండే గుణం ఏంటంటే మేలు జరిగిన తర్వాత మర్చిపోతారు. మర్చిపోయిన వాడు సరిగ్గా రాజుగారు ఎప్పుడైతే కలగన్నారో, రాజు కలగన్నప్పుడు రాజు టెన్షన్ అవుతున్నాడు. అయ్యా నాకేం అర్థం కావట్లేదని ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. ఇడు గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యా, నాకు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ప్రాక్టికల్గా చెబుతున్నాను. నాకు ఇలాగే కలొచ్చి నేను టెన్షన్ అవుతున్నప్పుడు జైల్లో ఒక ప్రిజనర్ నాకు భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పాడు. ఆ ఖైదీని మీరు పిలిపిస్తే ఖచ్చితంగా మీకు కూడా చెప్తారంటే వెంటనే పిలిపించారు. రాజు దర్బార్లో నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత మాట్లాడు. ఆ ప్రిజనర్ ఇలా మాట్లాడు. ఆ వ్యక్తి, ఆ ఖైదీ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో మీకు విషయం చెప్పాలి రాజా, మీకు బలిసిన 7 ఆవులు, బక్కజిక్కిన 7 ఆవులు మీ కళ్ళలోకి వచ్చాయి, అవునా? 7 బలిసిన ఎన్నులు, 7 బక్కజిక్కిన ఆవులు, మీకు 7 బక్కజిక్కిన ఎన్నులు మీ కళ్ళలోకి వచ్చాయి, అవును. 7 7 7 4 ఏళ్ళు ఇందులో కామన్గా మనకు కనబడుతున్నది. బలిసిన ఆవులు, బలిసిన ఎన్నులు, బక్కజిక్కిన ఆవులు, బక్కజిక్కిన ఎన్నులు. ఇవి 7 7 దేనికి సంకేతం అంటే, రాజా మీకు చెబుతున్నాను, 7 సంవత్సరాలు ఈ సమృద్ధి పంట పండబోతుంది. ప్రపంచానికి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ కరువు వస్తుందన్న సంగతి కలగనని మీకు తెలుసు, భావం చెబుతున్న నాకు తెలుసు. 3వ దేశం వాడు ఎవడికి ఇది కరువు వస్తుందన్న సంగతి చెప్పండి తెలియదు. మనం ఈ సంగతిని మనం దృష్టి కేంద్రీకరించి ఈ 7 సంవత్సరాల ధాన్యాన్ని మనం గుడాంస్ కట్టి వాటిని నిల్వ చేయగలిగితే, సరిగ్గా ప్రపంచానికి కరువు వచ్చిందన్న టైంలో ఒక ప్రకటన, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం. మనం ఐగుప్తిలో ఆహారం దొరుకుతుంది, ఈ వార్త కరువు దేశాలకు పాగుతాయి, వాళ్ళ వస్తువులు తెస్తారు, మన దగ్గర ధాన్యం కొంటారు. ప్రపంచానికి 7 సంవత్సరాల కరువు, అదే 7 సంవత్సరాల ఐగుప్తి టర్న్ ఓవర్ మారిపోతుంది. ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి 3వ దేశానికి తెలియదు కనుక మీరు జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయగలిగితే ప్రపంచానికి 7 సంవత్సరాల కరువు వస్తుంది. అదే కరువు టైంలో మన ఐగుప్తి దేశానికి అధిక లాభాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే కరువు వచ్చింది. ఆ వచ్చిన కరువు ప్రపంచ దేశాలను తాకడమే కాదు, వాగ్దాన భూభాగాన్ని కూడా తాకేసింది. ఆ వాగ్దాన భూభాగం పేరు మనకు తెలుసు, కానాను భూభాగం. ఎప్పుడైతే కానాను భూభాగాన్ని కరువు తాగుతుందో, ఆ కరువు తాగుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? యాకోబు, ఈ 11 మంది అన్నయ్యలు ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు యాకోబు గారు అన్నారు, రే మీ ముఖం నేను చూసి నా ముఖం మీరు చూసే కన్నా ఐగుప్తీలో ఆహారం దొరుకుతుందంటే వెళ్ళి తీసుకురండి అని ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు మాసిన గడ్డాలతో, మాసిన వస్త్రాలతో ఐగుప్తి వచ్చారు. ఎవరు? ఈ 11 మంది అన్నయ్యలు. బాగా వినండి, 12వ అధ్యాయం వెనకాల ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, వచ్చిన తర్వాత సరిగ్గా సింహాసనం మీద కూర్చున్నాడు యోసేపు. ఆ సింహాసనం మీద కూర్చుంటే వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే రంగు మారింది, డ్రెస్ కోడ్ మారింది, లాంగ్వేజ్ మారింది, ఏజ్ మారింది, అన్నీ మారాయి. ఈ 11 మంది గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ 11 మందిని ఈయన మాత్రం గుర్తుపట్టాడు. వాళ్ళు మాత్రం గుర్తుపట్టాడు, వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అవి మరిసిపోయే మొక్కలు కాదు, గుర్తున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు గుర్తుపట్టాడో, గుర్తుపట్టి వాళ్ళతో చిన్న గేమ్ ఆడాడు. ఆ గేమ్లో అడ్డంగా దొరికాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలనుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు తప్పేంటో ఎత్తు చూపిస్తే కానీ తెలియదు. ఎత్తు చూపించాడు, చెప్పాడు. ఎప్పుడైతే అడ్డంగా దొరికాడు, రాజా అది కాదంటే, నేను రాజుని కాదు, అధికారిని కాదు, నేను ఎవరో తెలుసా? మీ తమ్ముడిని. తమ్ముడు నువ్వు ఇంకా బతుకున్నావంటే ఆ రోజు ఏం జరిగిందని వివరణ ఇవ్వబోతున్నాయి. మీరేం చెప్పకండి, ఆ రోజు ఏం జరిగిందని నాకు మొత్తం జ్ఞాపకం ఉంది. మీరు కీడు చేసిన అసలు బాధపడదు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు, కరువు రాబోతుందని ముందే ఎరిగిన దేవుడు, ఇశ్రాయేలుకి అన్నం పెట్టడానికి దేవుడు, ఈ మేలు జరిగించడానికి కీడుని మేలుగా దేవుడు నా జీవితంలో మార్చాడు. ఆ రోజు మీరు కీడు చేయకపోతే ఎంత మేలు జీవితంలో జరగదు. కనుక ఇదంతా దైవ సంకల్పం అని నేను నమ్ముతున్నాను. మీ తప్పేమీ లేదు. అసలు నాకు ఏ వివరణ ఇవ్వకండి. అయినా తమ్ముడు
తమ్ముడుగా నేను ఈ రేంజ్లో సెటిల్ అయిన తర్వాత మీరు కూడికి నీడకి బట్టకి ఏడవడం నాకు అస్సలు ఇష్టం లేదు, మొత్తం తట్టా పుట్టా సర్దుకుని మన ఐగుప్తి వచ్చేయండి అన్నప్పుడు మొత్తం 70 మంది బయలుదేరాలి. ఆ 75 కలిపితే 75 మంది ఐగుప్తిలో ఇశ్రాయేలు టీం ఫామ్ అయ్యారు. సరిగ్గా బాణం అంతా నడుస్తుంది అన్నప్పుడు యోసేపు యాకోబుల యొక్క జీవిత సరళి పెరుగుతూ ఉండగా ఇశ్రాయేలు సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే ఐగుప్తీలు అసూయపడంత జనాభా పెరిగిపోయారట. ఐగుప్తి ఆశ్చర్యపడంత జనాభా ఎప్పుడైతే పెరిగారో ఐగుప్తీలు టెన్షన్ అయిపోయారు. అరే మనకన్నా బానిసలు ఎక్కువైపోతున్నారు, మన సంఖ్య తగ్గిపోతుంది, వీళ్ళు ఎలాగ వదిలేస్తే రేపు పొద్దున వీళ్ళు ఏమైపోతారంటే ఐగుప్తి వీళ్ళ వశమైపోద్ది, మనం మాత్రం వీళ్ళకి బానిసనం అయిపోతాం. అందుకే మనం ఏం చేద్దామంటే వీళ్ళ సంఖ్యను తగ్గించడానికి మగపిల్లలను చంపేయడం కొత్త జీవో జారీ చేస్తే సరిగ్గా జీవో టైంలో పుట్టిన వ్యక్తే చెప్పండి మోసే పుట్టాడు. ఎప్పుడైతే మోసే గారు పుట్టాడో ఆ పుట్టిన తర్వాత మోసే గారు పెరిగారు. ఆ పెరిగిన ఆయన ఏమిటో తెలుసు, సకల శాస్త్రాల ఐగుప్తీల విద్యను నేర్చి రాజు దర్బార్లో బాగా పెరుగుతున్న టయానికి ఒక అడ్డగోలు కేసులో ఇరుక్కున్నాడు. ఆయన ఎవరి కోసమైతే ఆ స్టాండింగ్ తీసుకున్నాడు, ఎవరి కోసమైతే ఫైట్ చేశారో ఆ ఇశ్రాయేలు ఏమన్నారంటే నువ్వు ఒక నాయకుడివి, మాకు చెప్పొచ్చో, మాకు నీతులు చెబుతావా, నీ మీద మర్డర్ కేసు ఉందన్న సంగతి మాకు తెలుసు అని. ఎప్పుడైతే అలాంటి మాటలు మాట్లాడారో మోసే గారు అలాంటి మాటలకి భయపడక, ఎవరి పత్రికలు ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, రాజాజ్ఞకు భయపడక, రాజు ఏదో చేసేస్తాడని, చట్టం ఏదో చేసేస్తుందని ఏది భయపడకుండా నా వలన ఇశ్రాయేలు మరింత శ్రమ పడకూడదని మోసే గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా వలన ఇశ్రాయేలు నలిగిపోకూడదని అక్కడి నుంచి బయలుదేరిపోయి సరిగ్గా మిద్యాను అరణ్యానికి వచ్చాడు. ఆ మిద్యాను అరణ్యానికి వచ్చేసరికి అప్పటికే బావుల దగ్గర 4-5 ఆడపిల్లలు గొర్రెలకు నీళ్లు పెడుతున్నారు. మర్చిపోవద్దు, 12వ అధ్యాయం ఏడో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ గొర్రెలకు నీళ్ళు పెడుతున్నారో ఆ గొర్రెలకు నీళ్ళు పెడుతున్న టైంలో అప్పటికేనట ఆడపిల్లల్ని ఏడిపించే బ్యాచ్ ఉన్నారంట. అంటే యూటీజింగ్ ఇప్పుడు పుట్టలేదు చెప్పండి, 3000 సంవత్సరాల క్రితం నుంచే ఉందంట. ఎప్పుడైతే వాళ్ళు ఏడిపిస్తున్నారో సరిగ్గా మన హీరో మోసే సీన్లోకి వచ్చాడు, ఫటాఫట్ 2 ఇచ్చాడు, వాళ్ళని పరారైపోయారు. సరిగ్గా ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ చేశాడో అందులో ఉన్న ఆడవారు కలిసి ఏం చేశారంటే ఆయన్ని లంచ్కి తీసుకెళ్లారు. సరిగ్గా ముద్ద దిగే లోపు ఒక బంధం అడిగేశారు, మా అమ్మాయిని చేసుకుంటారని. ఆయనకి ఐగుప్తి వెళ్ళే అవకాశం లేదు, ఐగుప్తి వెళ్ళాలనే మనసు లేదు. మన భాషలో మాట్లాడుకుంటే ఆధార్ కార్డు అడ్రస్ కూడా మారిపోయాయి, ఇంకెళ్ళే అవకాశం లేదు. అప్పుడు మోసే గారు తీసుకున్న నిర్ణయం, అమ్మాయి చూడడానికి బాగుంది, పని తెలిసిన పిల్ల, నాన్నగారికి అందొస్తుంది, అంతా బాగుంది కనుక అమ్మాయికి ఓకే చెప్పారు. టక్కమని పెళ్ళి అయింది. ఆ టక్కమని పెళ్ళి అయినా టక్క 2 కంగ్రాచులేషన్ చెప్పారంటే 2 పిల్లలు పుట్టేశారు. ఆ 2 పిల్లలు ఎప్పుడైతే పుట్టారో చక్కటి ఉద్యోగం ఉంది, చక్కటి భార్య ఉంది, అందమైన ఇల్లు ఉంది, అర్థం చేసుకునే మామున్నాడు, టయానికి ఇంటికి వచ్చేసి సొంత కంపెనీ ఉంది, అంతా బాగుంది, బాగా నడుస్తుందన్న సమయానికి, సరిగ్గా బాగా నడుస్తుందన్న సమయానికి సొంత కంపెనీని మెయింటైన్ చేస్తున్నారంటే ఆ రోజుల్లో అది కంపెనీ అంటే ఆ గొర్రెల కంపెనీ. అది ఒక విధంగా చెప్పాలంటే మామయ్య గారి కంపెనీ. ఈ కుర్రోడు ఎలా ఉంటాడంటే మగపిల్లలు అంటే ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఎందుకంటే ఈయన కూర్చుని తినే రకం కాదు. కొంతమంది మగాళ్ళకి పని పాట ఏముందండి, ఆడవాళ్ళు కష్టపడుతుంటే మగవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఇదేం బుద్ధో అర్థం అవుతుంది. కొంతమంది మా సైడు, మీ సైడ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ వీళ్ళని కొవైడ్ పంపించి వీడి లింగి కట్టుకుని బుల్లెట్ వేసి తిరుగుతుంటాడు. నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళు కష్టపడితే మగవాళ్ళు తినడం ఏంటండి? నేను అడుగుతున్నాను. మగ లక్షణం మ్యాన్హుడ్ అంటే చెప్పిన మగాడు కష్టపడాలి. మగ లక్షణాల్లో ఒక లక్షణం అది, మగాడు కష్టపడాలి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడడం ఏంటి? మగాడు కష్టపడాలి. కొంతమంది చేతగాను అల్లుళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో ఇలా అంటారు, ఏమంటారంటే, వెళ్ళి మీ నాన్న ఒక 1,00,000 తెమ్మా, వెళ్ళి మీ నాన్న ఒక 10,000 ఇమ్మనంటే నువ్వు అడిగినప్పుడు 1,00,000-10,000 ఇవ్వడానికి మీ మాంగరేను బిల్గేట్స్ అనుకుంటున్నావా? అంత డబ్బు ఉంటే నీకెందుకు చేస్తారు? మోసే ఎలాంటి వాడంటే తిని కూర్చునే అల్లుడు కాదు, తిని కూర్చునే రకం కాదు. మోసే ఎలాంటి వాడంటే ఇదిగో మామకి, ఇంటి వారికి, తనకి ఉపయోగపడి పని చేస్తాడు. బయటికి వెళ్ళాడు. ఆ గొర్రెల్ని ఇప్పటివరకు ఆడపిల్లలు మేపితే ఇప్పటి నుంచి ఎవరు మేపుతున్నారు చెప్పండి? మోసే మేపుతున్నాడు. సరిగ్గా గొర్రెలు మేపుతున్న టైంలో 40 ఏళ్ళు దాటిన తర్వాత దేవుడు వచ్చి అన్నాడట, మోసే నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు, అసలు నువ్వు ఫ్యామిలీ మ్యాన్గా కాదు, నువ్వు ఉండాల్సింది వారియర్వే, బయటికి రా అన్నాడట. రా ఐగుప్తి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి నువ్వు బయటికి రా మోసే అంటే మోసే రకరకాల కారణాలు చెప్పాడు. నాకు నత్తి వచ్చింది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఏవేవో కారణాలు చెప్తాప్పుడు దేవుడు అన్నాడు, నత్తోడినైనా గట్టోడినైనా ఎవరినైనా పుట్టించి వాడుకునేది నేను గనక రా, నువ్వు మొత్తం అన్నీ మానేసి రా అంటే అన్నీ పక్కన పెట్టి తప్పక మనసు ఒప్పక వచ్చి నిలబడితే ఆ నిలబడిన సందర్భమే చెప్పండి నిర్గమాకాండం 12వ అధ్యాయం.
ఆ నిలబడిన వాడు ఏం మాట్లాడతాడు? మోసే ఒక మాట చెప్తున్నాడు వినండి. ఏం చెప్తున్నాడంటే, మొదటి నెల 10వ తారీఖున గొర్రె పిల్లని తెచ్చుకోవాలి, 14వ తారీఖు సాయంకాలం మందు గొర్రె పిల్లని చంపాలి, కుటుంబాలు కోటాలు పెట్టుకోవాలి, ఆ కోటాలు పెట్టుకున్న గొర్రె పిల్లని చంపాలి, ఆ చంపిన రక్తాన్ని పైకమ్మికి అడ్డుకమ్మికి పొయ్యాలి, ఆ రక్తం వెనకాల మీరు కూర్చొని ఆ గొర్రె పిల్ల మాంసాన్ని తినాలి. ఆ మాంసాన్ని తిన్న తర్వాత యెహోవానైన నేను పస్కా బలిలో మీరు ఏదైతే చేయబోతున్నారో ఆరాధన చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగించాలి. ఎందుకు ఇదంతా మేము చెయ్యాలి? ఎందుకు 10వ తారీఖున మేము కూడుకోవాలి? ఎందుకు గొర్రె పిల్లని తెచ్చుకోవాలి? ఎందుకు మేము 14వ తారీఖు సాయంకాలం అందే ఎందుకు బలి వేయాలి? ఈ రక్తాన్ని ఎందుకు పోయాలి? రక్త వెనకాల ఎందుకు దాక్కోవాలి? ఈ గొర్రె పిల్ల మాంసాన్ని ఎందుకు తినాలి? ఇదంతా ఎందుకు చేయాలంటే మోసే నిలబెట్టి ఇవన్నీ ఇశ్రాయేలుకి చెప్పన్నాడు. ఇదంతా మేము ఎందుకు చేయాలి ప్రభు అంటే, ఈ రాత్రికి నేను దేశం మీద సంచరించబోతున్నాను. ఎందుకు సంచరిస్తున్నా ప్రభు అంటే, ఆ 12:12 ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 12వ వచనంలో, త్వరగా ముగిద్దాం. 12వ అధ్యాయం 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తీ దేశమందల సంచరించి ఐగుప్తీ దేశములోని మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు అత్తమ చేసి ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీస్తాడు. ఎవరు తీర్పు తీస్తాడట? ఈ రాత్రి నేను ఎందుకు రాబోతున్నా అంటే దేవుడు అన్నాడు, దేవతలకు తీర్పు తీర్చబోతున్నాను. ఇప్పుడు ప్రశ్న, దేవతలు ఉన్నాయా? ఇది పెద్ద ప్రశ్న. దేవుడు అన్నాడు, ఇదే పుస్తకంలో లేదా ఇదే మోసే పరంపరలో పలుమార్లు ఆయన క్లైమ్ చేసుకున్నది మనకు తెలుసు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి మీద కానీ భూమి కింద నేల యందు కానీ ఏ రూపాన్ని పెట్టొద్దు, నేను తప్ప ఏ దేవుడు లేడన్న ఈ దేవుడే మరలా ఈ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ దేవతలకు తీర్పు తీరుస్తా అంటున్నాడంటే, ఇంతకీ దేవతలు ఉన్నట్టా లేదా ఈయన అన్నట్టే ఏ దేవుడు లేనట్టా? ఆ మాట రైటా? ఈ మాట రైటా? ఈ మాట రైట్ అయితే ఆ మాట తప్పవ్వాలి, ఆ మాట రైట్ అయితే ఈ మాట తప్పవ్వాలి. ఈ రెండిట్లో అడుగుతాను, ఏదో ఒకటి రైట్ అయితే 2 మాటలు చెప్పే బైబిల్ని మనం నమ్మొచ్చా? గంటకు ఒక మాట పూటకు ఒక మాట మాట్లాడుకుని తిరిగే మనిషినే మనం నమ్మం. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడే బైబిల్ మనం నమ్మగలమా అంటే, బైబిల్లో 2 రకాల మాటలు లేవు. మనం అర్థం చేసుకోవడంలో ఏదో మనకు అవసరత ఉంది. అయినా దేవుడు ఆది కాండంలో ఒకలాగా, నిర్గమకాండంలో ఒకలాగా, ప్రకటన గ్రంథంలో ఒకలా మాట్లాడు. దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నిన్న నేడు నిరంతరము. చెప్పండి. ఏకరీతిగా ఆదాము దగ్గర ఎలా ఉన్నాడో మోసే దగ్గర అలా ఉన్నాడు. మోసే దగ్గర ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాన్ దగ్గర కూడా అలా ఉన్నాడు. ఆయన మారిపోడు. చాలామంది థియలాజికల్గా ఎర్రర్గా మాట్లాడే ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు పాత నిబంధనలో చాలా కోపంగా ఉన్నాడట, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మారిపోయాడు అన్నాడుతున్నాను. అప్పుడు అలా ఉండి ఇప్పుడు ఎలా మారిపోవడానికి ఆయన మనిషా? ఆయన ప్రణాళికలు ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో కోపిష్టి, క్రొత్త నిబంధనలో ప్రేమమయుడంటే నిన్న నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉన్నాడన్న ఆ మాట ఆయనకి వర్తిస్తాదా? మారితే మనం మారిపోవాలి తప్ప, చెప్పండి, ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంటే, ఇప్పుడు అక్కడన్న మాట అంటే పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటే. ఈ దేవతలకు తీర్పు తీరుస్తానన్న ఈ మాట కూడా రైటే. ఇప్పుడు ఆ మాట ఈ మాట రైట్ అయితే ఎలా రైటు? నేను ముగించే ముందు త్వరగా ముగిస్తాను, కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. ఎలా రైట్ అంటే ఐగుప్తిలో దేవతలు ఉన్నాయంట. ఎలా దేవతలు ఉన్నాయి అంటే, దేవతలు ఎలా ఉన్నాయంటే గుర్తుపట్టండి. ఐగుప్తి దేవుళ్ళు అని గూగుల్లో కొట్టండి, ఐగుప్తి దేవుళ్ళు అని యూట్యూబ్ని అడగండి, ఐగుప్తి దేవుళ్ళు అని ఇప్పుడు వచ్చిన ఏ టెక్నాలజీ వాట్సాప్లో ఒక రింగ్ తిరుగుతుంది, ఎలా అక్కడ టైప్ చేసి అడగండి. ఐగుప్తి దేవుళ్ళు అంటే ఎలా ఉంటారంటే, సగమేమో మనిషి సగమేమో జంతువు. ఈ సగము మనిషి సగం జంతువుతో మిళితమైన పెద్ద ఆకారాన్ని పెట్టి పూజలు చేసి అవి చేసి ఇవి చేసి దేవుడా రా రా అంటే ఆ ఆకారం వెనకాలకి దేవుడు రాలేదంట. మరి దేవతలుగా దేవుళ్ళుగా, బాగా విన్నాడు, దేవతలుగా దేవుళ్ళుగా అంటే దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, కానీ దేవతలుగా దేవుళ్ళుగా పూజ కొట్టే ఏవో ఆకారాల్లోకి వచ్చాయి. అంటే లిటరల్గా ఏదో శక్తి వచ్చిందని కాదు, కానీ దాని వెనకాల బినామీగా వీటిని ముందు పెట్టి పనిచేస్తున్నవాడు ఎవడో ఉన్నాడు. ఆడొచ్చాడు ఐగుప్తి. ఆడ ఐగుప్తిలో వాడు ఉంటే ఏమైంది? అక్కడ హత్య చేసినా తప్పు కాదు, వ్యభిచారం చేసినా తప్పు కాదు, అబద్ధాలు ఆడినా తప్పు కాదు. ఒక మనిషికి ఎప్పుడు భయం వస్తా చెప్పినా, వాడు నమ్మే దేవుడు సరైనోడైతే ఆడికి కూడా భయం ఉంటుంది.
నువ్వు నమ్మే దేవుడికే నైతికత లేకపోతే భక్తుడికి నైతికత ఉండడం అనేది అసాధ్యము. ఏడబ్ల్యూ టోజర్ ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఇలాగ అంటాడు ఆయన. ఒక వ్యక్తిని వాడు నమ్మే నమ్మకాన్ని బట్టి వాడేంటో చెప్పొచ్చట, వాడేంటో చూసి వాడు నమ్మే దేవుడు ఎలా అంటాడో చెప్పొచ్చట. అంటే నీ నమ్మకాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది, నీ దేవుడిని బట్టి నీ వ్యక్తిత్వం ఉంటుంది, నీ దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి నీ జీవితం ఎంత దుర్భరంగా ఉందో చెప్పొచ్చట. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఐగుప్తులైనా ఎక్కడైనా మీరు చూడండి, ఆకారాలను ముందు పెట్టి బయట చేస్తున్న పనుల దగ్గర మీరు చూడండి, అక్కడ దేవుడు ఉన్నాడా లేదా దయ్యం ఉందా మీకు తెలియంటే ఒకటే ఒకటి గుర్తు, దేవుడు ఉన్న దగ్గర ఏముంటుందో తెలుసా? విలువలు ఉంటాయి. దయ్యాలు ఉన్న దగ్గర ఏముంటుందో తెలుసా? నైతికత లేని నీచమైన పనులు ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మా ఊర్లో 8 డయాసులు ఇలాంటి డయాసులు వేసి మొత్తం పిలిచి ఊరు వాడ పబ్లిసిటీ చేసి మొత్తానికి ఒక ప్రకటన ఇచ్చి, నా చిన్నప్పుడు కూడా చెప్తున్నాను, మొత్తానికి ప్రకటన ఇచ్చి 8 డయాసులు వేసి ఆ 8 డయాసుల మీదకి ఆడవారిని పిలిచి నగ్నంగా నృత్యాలు వేయించి భయంకరమైన అశ్లీలత ఆ రోజు ప్రపంచం లేదా మా ఏరియాకి మా సమాజానికి చూపిస్తుంటే ఏంట్రా ఇదని అడిగిన తర్వాత మాకు చెప్పిన సమాధానం ఏంటో తెలిసిన? ఆరాధన అంటది. నేను అడుగుతున్నాను, ఆడ మగ కానోళ్ళని తీసుకొచ్చి దేవుడు పేరు మీద నృత్యాలు చేయిస్తుంటే దాన్ని ఏమంటారు? గంజాయిలు ఏవైతున్నా భయంకరమైన మత్తు, భయంకరమైన గుడుంబ లాంటి వాటిని తాగి తందనాలాడితే ఏమంటారు? ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటే ఏమంటారు? దేవుడు ఉన్న దగ్గర నడుతున్నాను నైతికత ఉంటుంది, దేవుడు లేని దగ్గర భయంకరమైన కార్యాలు ఉంటాయి. నడుతున్నాను. ఎక్కడ ఎవరైనా ఇక్కడికి వచ్చి సినిమా పాట పాడుతూ ఊరుకుంటామా? ఎక్కడ ఎవడైనా ఇక్కడికి వచ్చి బూతులు మాట్లాడుతూ ఊరుకుంటామా? నడుతున్నాను. ఇక్కడికి వచ్చి సినిమా పాటలు పాడినా ఊరుకోము, ఇక్కడికి వచ్చి నైతికత లేని మాటలు మాట్లాడిన ఊరుకోము. ఎందుకు ఊరుకోమో తెలుసా? ఎక్కడ ఇద్దరు ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ ఎవరుంటారో తెలుసా? పరిశుద్ధ దేవుడు ఉంటాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని దానికి గుర్తేడు చెప్పనా? మన మాటల అదుపులో ఉంటాయి, మన చేతల అదుపులో ఉంటాయి. ఈ పరిశుద్ధ దేవుడు ఎక్కడుంటే అక్కడ మన కార్యాల్లో విలువలు ఉంటాయి. ఇక్కడ దేవుడు లేడు, తందనాలు ఆడుతున్నాం, ఇక్కడ తాగి దొల్లుతున్నాం, ఇక్కడ భయంకరమైన పనులు చేస్తున్నామంటే ఇక్కడ దేవుడు ఉంటే ఆ పనులు చేస్తామా, లేదా దేవుడి పేరు చెప్పుకుని ఎవడో ఉంటే ఈ పనులు చేస్తామా చెప్పండి. ఐగుప్తిలో తందనాలు, ఐగుప్తిలో ఎగిర్లు, ఐగుప్తిలో భయంకరమైన పనులు ఎందుకు చేస్తున్నారు తెలుసా? దేవుడు పేరు మీద ఎవడో అక్కడ తిష్టేసి కూర్చున్నాడు. ఇశ్రాయేలుకి ఇది అలవాటు అయిపోయిందంట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దూడను తయారు చేశారు. ఒరే, దూడను ఆరాధిస్తున్నారేంట్రా, ఎద్దును ఆరాధిస్తున్నారేంట్రా, ఈ ఎద్దును ఆరాధిస్తున్నారంటే ఏంటో వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము ఆరాధించేది ఎద్దును కాదు, ఆ ఎద్దు పేరు ఏంటో తెలుసా? యెహోవా అన్నారు. ఆ ఎద్దు కాదట మరి ఎవరు? ఆ ఎద్దు పేరు యెహోవా. అంటే యెహోవాకి ఆకారం పెట్టారు. నడుతున్నాను. ఆకారం పెట్టినది యేసుప్రభు బొమ్మైనా, ఆకారం పెడితే మరియమ్మ బొమ్మైనా, ఆకారం పెట్టిన ఏ ఆకారం వెనకాలైనా దేవుడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఆడుంటాడు. ఆడొచ్చి ఏం చేస్తాడు? దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, మండలమైనా, పంచాయతీ అయినా, ఈదైనా, ఇల్లైనా, వాడెక్కడున్నా అక్కడ నైతికత లేని పనులు చేయిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు రాత్రికి ఎందుకు ఐగుప్తి దేశం మీద సంచరించబోతున్నాడంటే దేశం బాగుపడాలంటే ముందు ఈ దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడుతున్న ఈ మాయా స్వప్నాల యొక్క సంగతి తేల్చాలన్నాడు. ఇదంతా మాకెందుకు చెప్తున్నా సోదరంటే, ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్న చరిత్ర ఐగుప్తిలో జరిగిందో సేమ్ ప్రపంచంలో అదే జరుగుతుంది. రెండవ రాకడలో సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుందంట. అంటే ఐగుప్తికి పట్టిన మాయా స్వప్నాలే, ఐగుప్తికి పట్టిన దురాత్మల సమూహమే ప్రపంచానికి పట్టిందంటావంటే నేను అనడం కాదు, అపోస్తుడైన పౌలు గారు అన్నారు. చూస్తారు ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం, ఒకసారి ముగించేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం, ఇదే కాలం
చెప్పండి. దుష్టకాలం. మళ్ళీ అడుగుతున్నాను, ఒకప్పుడు ఐగుప్తి ఈ భయంకరమైన పనులకు నిలయమైతే వ్యాఖ్యానకర్తలు బైబిల్ రచయితలు ఏమన్నా తెలుసా? ఐగుప్తి అట లోకాన గుర్తట, బాగా వినాలి, ఇశ్రాయేల్ అట సంఘాన్ని గుర్తట, కానానట పరలోకాన్ని గుర్తట. ఈ గుర్తులు మీకు అర్థమైతే ఒకప్పుడు ఐగుప్తి ఇప్పుడు ప్రపంచమంతా ఐగుప్తి అయిందంట. ఒకప్పుడు ఇశ్రాయేలు సంఘం ఇప్పుడు సంఘమంతా ఈ లోకంలో కలిసి ఉందంట. ఒకప్పుడు పరలోకానికి గుర్తు కానాను ఇప్పుడు మన పరలోక నిత్యత్వం పైన ఉందంట. అంటే ఇందులో ఏం జరుగుతుంది? ఈ లోకము దుష్టుడి వశమైందంట. అంటే ఇది దుష్టకాలము. ఇప్పుడు బాగా వినండి, ఇది దుష్టకాలమో కాదు, కొన్ని ఉదాహరణలు చెప్తాను వినండి. ఒకడట భర్తని 150 ముక్కలు నరికి బకెట్లో ఎట్టాడంట. లెక్కెట్టుకున్నాడేమో. 150 ముక్కలు నరికాడట. ఈవిడు కూడా కొంతమంది ఏం చేశారంటే మేము మాత్రం తగ్గేమేంటని వాళ్ళ ఆయన్ని కొంచెం పెద్ద సైజులో 75 ముక్కలు నరికిందంట. ఇదేమైనా మేకండి? ఒకడేమో తన భార్యని 150 ముక్కలు నరికితే మరొక ఆవిడేమో 75 ముక్కలు నరికి గోన్సెన్స్లో పెట్టిందంట. నిన్న మొన్న ఫేస్బుక్లో వీడియో చూశాను. అందులో వీడియో ఏంటి చెప్పిన, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని డయాస్ మీద కూర్చోబెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. గిఫ్ట్ ఏమి ఇచ్చారు చెప్పిన, ఒకడేమో బకెట్ తెచ్చాడు, ఇంకొకడేమో గోన్సెన్ తెచ్చాడు. ఎందుకు? ఉపయోగపడతారే భవిష్యత్తులో వండించుకుని అంటున్నారు. అంటే ఏంటి? రేపు పొద్దున్న నరికేసుకున్నప్పుడు ఇందులోనే పెడుతున్నారు. అంటే చావు కూడా ఈరోజు జోకులు అయిపోయిందంటే ఇదే కాలం. చెప్పండి. కౌగిట్లో ఉన్న వారిని నరుక్కుంటున్నారు, నడుతున్నారు. ఎదురుగా ఎవరికైనా రక్తం గారితేనే అయ్యో అని మనం కళ్ళు మూసుకుంటామే. అరే కౌగిట్లో ఉన్న వారిని ఇలా నరుక్కుంటున్నారంటే ఇది ఏ కాలం? దుష్టులు ఎక్కువైపోయిన కాలం, దుష్టుడి చేత నడిపింపబడుతున్న కాలం. మీరు చూడండి, ఎక్కడ చూడండి, ఒకప్పుడు ఊరికి ఒకడెద్దరు ఉండేవారు దుష్టులు, ఇప్పుడు ఊరందరూ దుష్టులే. ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారు అనుకున్నారు, ఇప్పుడు ఎక్కడ నరుక్కుని చెప్పండి, మన ఈదులో నరుక్కుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో అత్యాచారం చదువుకుని ఇప్పుడు మన ఇళ్లలో జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూడండి ఎక్కడో నరమేధం జరిగింది, ఇప్పుడు మన సిటీలో జరుగుతుంది. ఎక్కడ మీరు చూడండి భయం లేదు, నడుతున్నాను, భక్తి లేదు. ఎక్కడ చూడండి దుష్టులు ఎక్కువైపోయారు. ఒక్కొక్కరిని ఒక్కోలా తయారు చేసిందంటే ప్రేరేపిస్తుందట. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి ఆడేం చేస్తాడు చెప్పినా ప్రేరేపిస్తాడు. మీరు గమనిస్తున్నారు లేదో, జనాల్ని వాడు బాగా ప్రేరేపిస్తున్నాడు కనుకే ఎక్కడ లేనన్ని సూసైడ్ కేసులు పెరిగాయా లేదా? చచ్చిపోయే వాళ్ళు తినంగా చచ్చిపోక మళ్ళీ వెళ్ళకో సెల్ఫీ వీడియో, ఈ వీడియో చూసి మళ్ళీ చచ్చిపోయేటప్పుడు కూడా సెల్ఫీయే. వెళ్తున్నానమ్మా జాగ్రత్తగా చూడండి అంటున్నారంట. నేను అడుగుతున్నాను, ప్రతి సూసైడ్ కేసు వెనకాల ఉండేది ఎవడు చెప్పనా? ఆడే. ఇస్కరియోతు యూదా ఉరేసుకుంటే వెనకాల ఉన్నది ఎవడు చెప్పండి? వాడే. సౌలు గారు ఈటే ఎదరగ తిప్పుకుని చనిపోతున్నప్పుడు సౌలుని అలా తయారు చేసింది ఎవడు చెప్పండి? వాడే. ఆమాను ఎవడైతున్నాడు ఉరుక ఎక్కే ముందు వాడిని నడిపించి జాడించింది ఎవడు చెప్పండి? వాడే. ప్రతి ఆత్మహత్య వెనకాల ఉండేది ఎవడు చెప్పండి? వాడే. ఈ మధ్య చూడండి, భర్త ఏమనంటే మాట్లాడితే గదిలోకి పోయి గడపెట్టుకుని లైట్లు ఆపేసి నేను చచ్చిపోతానంటే ఆడు అంటాడు, ఇదిగో ఫ్యాన్ ఉందో చచ్చిపో అంటాడు. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు గోదావరి దగ్గర పరిగెడుతున్నారు, ఎవరన్నా ఏదన్నా అంటే చాలు గ్యాస్ దగ్గర పరిగెడుతున్నారు. ఆ వెళ్ళిన తర్వాత ఇది తాగెత్తాం అది తాగెత్తాం అంటే ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ఒంటరిగానే చేసుకుంటారు. ఒంటరిగా ఉన్న వారి దగ్గరికి వాడు ప్రేరేపించడానికి చాలా అవకాశం ఇస్తారు. మీరు ఎప్పుడైనా సూసైడ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సావు మధ్యకి వెళ్ళి మళ్ళీ బతుకుతారు చూసారా, వాళ్ళతో 2 మాటలు మాట్లాడండి, ఇలా అడగండి, మరి ఎందుకురా పురుగుల మంది తాగు అవసరం ఇదంతా అంటే ఆడంటాడు మంచం మీద ఉండి, అదే ఎందుకు తాగని నాకు అర్థమవుతుంది. మాకు అర్థమైంది నువ్వు ఎందుకు తాగవు, ఎందుకురా ఉరేసుకున్నావంటే అదే ఆ టైంలో ఎందుకు అలా చేశాను నేను చెప్పనా, ఆడొచ్చాడు నీ దగ్గరికి. ఎవడు? దుష్టుడు. ఆడు ప్రేరేపిస్తాడు. నీకు అవిధేయత, దేవుడు అంటే భక్తి లేదు, ఏమీ లేదు, అలాంటి వారిని వాడు ప్రేరేపిస్తాడు. ఆడు ప్రేరేపించి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను చంపుకునేలా చేస్తాడు. అందుకే చూడండి, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, పోగేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా? ఐగుప్తి కన్నా ఘోరం అయిపోయింది లోకం. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తి బాగుపడాలంటే దేవతల సంగతి ఎలా తేల్చాలో, ఐగుప్తి బాగుపడాలంటే రాత్రికి దేవుడు మరణదూత ఎలా సంచరించాలో, ఇప్పుడు ఈ ప్రపంచం బాగుపడి నూతన యుగంలో అడుగు పెట్టాలి అంటే
మళ్ళీ దేవుడు సంచరించడానికి రాబోతున్నాడంట. ఆ దేవుడు పేరు నజరేయుడైన యేసుడు. ఆయన నేడో రేపో రాబోతున్నాడు. ఈ ప్రపంచం మీద సంచరించడానికి కాదు, తన ఆగమన ప్రకాశము చేత దుష్టుణ్ణి బయటికి లాగడానికి రాబోతున్నాడు. సత్యమును అడ్డగించి ఆ పనికి మాలినోడు ఎవడైతున్నాడో వాడి గొంతు మీద అడిగేసి ఆ శత్రుల్ని పారదోడడానికి రాబోతున్నాడు. ఈ సమాజాన్ని నూతన యుగంగా మార్చడానికి రాబోతున్నాడు. ఆ రాత్రి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తీయులున్న దేవతలు మొక్కుతున్న ప్రతి కుటుంబంలో ఒక శవాన్ని లేపుతానన్నాడు. ఐగుప్తీయులున్న కుటుంబంలోనే కాదు, ఇశ్రాయేలీలైన మీ కుటుంబంలో కూడా ఒక శవాన్ని లేపుతాను. కాకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాను గనక నా నామం అవమానం పొందకుండా మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నాను కనుక మీకు ఒక రాయితీ ఇస్తున్నాను. ఆ రాయితీ ఏంటంటే గొర్రె పిల్లని తెచ్చి 10వ తారీఖున తెచ్చుకుని 14వ తారీఖు సాయంకాలం ముందు దాన్ని బలేసి దాని రక్తాన్ని పూచి దాని వెనకాలకి వెళ్ళి దాని మాంసాన్ని తింటే బతుకుతారు, లేదా ఐగుప్తిలో చచ్చినట్టే మీ పిల్లల తొలి సంతానం కూడా చస్తుంది. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, యెహెజ్కేలు 20వ అధ్యాయంలో ఉంటుంది. అంటే వీళ్ళు అక్కడ ఏదైతే చేస్తారో ఇదే వీళ్ళు కూడా అదే చేశారంటే ఐగుప్తి చేసిన పనులే, ఐగుప్తీలు చేసిన పనులే ఇశ్రాయేల్ కూడా చేశారు. సేమ్ మనం అదే చేస్తున్నాం, చేయట్లేదా? ఐగుప్తులు ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేవుడిని నమ్మేసేవారట, దేవతల్ని నమ్మేవారట, దేవుడిని ఆరాధించేవారట, హేయ కృత్యములు చేసి ఆ పనులు కూడా చేసేవారట. మనం కూడా అంతే, ఇటు దేవుడిని నమ్ముతాం, బయట మూఢనమ్మకాలను నమ్ముతాం. రెండవ రాకల్లో ఎవరికి ప్రమాదం చెప్పినా అటు ఇటుగుండే బ్యాచ్ ఎవరైతున్నారో వాళ్ళకి ప్రమాదం. ఈ మాట అడుగుతాను, ఏమనుకోకండి. ఇప్పుడే నిలబెట్టి మీ మెడలు మొలలు చెక్ చేస్తే అందరికీ లైసెన్సులు ఉంటాయి. లైసెన్సులు తాయితులు ఉండవు. చాలామంది కూడా అడుగుతున్నాను, నువ్వు దేవుడిని నమ్ముతావు, ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఇవే నమ్మకాలు నేను అడుగుతున్నాను. వాస్తు చూడకుండా, మూలాలు చూడకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళు మనలో ఉన్నవాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. డౌటే. పాస్టర్ గారు చర్చి కట్టడానికి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళాడు ఒక పాస్టర్ గారు. ఇంకేమనాలండి ఆయన్ని? ఓ పెద్దమ్మ అందట, ఇదిగో పాస్టర్ గారు రేపు 11:30కే మా ఇంట్లో కార్యక్రమానికి వచ్చేయండి అందంట. పాస్టర్ గారు అన్నారట, కొంచెం ట్రాఫిక్ జామ్ అది ఉంటుంది, కొంచెం లేట్ అవుద్దామంటే నహీ జిందగీ 11:30కి వచ్చేయండి అందంట. ఏ అంటే చెప్పిందంట, ఎందుకు 11:30 రావాలమ్మని అడిగితే ఏమి లేదండి బేపనాయన ముహూర్తం 11:30కి ఎట్టాడని పాస్టర్ గారికే చెప్పిందంట. పిల్లడానికి ఆవిడకి సిగ్గులేదు చెప్పండి, నెక్స్ట్ నన్ను అడగకండి. నేను అడుగుతాను, ఎంత దారుణం అంటే, అరే ఇటు ప్రార్థన నమ్మి ఇటు దేవుడిని నమ్మి ఇవే పనులు. నేను చాలా దిక్కుని చెప్పిన ఈ వర్తమానం మీకు కూడా చెప్తాను వినండి. చాలామంది మనం చూడండి, మనం హౌస్ ఓపెనింగ్ చేసుకున్నప్పుడు బయట వాళ్ళు చేస్తున్న పనులు మనం చేయట్లేదా? వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఫిలాసఫీలు వేరు. వాళ్ళ దేవుడిని నమ్ముకున్నప్పుడు వాళ్ళకు జీవుని తెచ్చి ఆ జీవుని 4 వైపులకి తిప్పి అక్కడ ఇక్కడ తిప్పి అది అలా లోపల తిరిగితే వాళ్ళకి మంచి, అది వాళ్ళ నమ్మకం. మనోళ్ళు ఏం చేస్తున్నారు చెప్పిన, వాళ్ళేమో ఆవుని తిప్పారు, మనోళ్ళు పాస్టర్ గారిని తిప్పుతున్నారు. ఎందులో నడుతున్నాను. ఎప్పుడు చూడండి ఈ కల్చర్ ఎలా వచ్చింది, ఈ ప్రాక్టీస్లు ఎక్కడివి? ఈ 4 మూలకి ఎందుకు తిరుగుతున్నారు? కిచెన్లో తిరుగుతున్నారు, బెడ్రూమ్లో తిరుగుతున్నారు, బాత్రూంలో కూడా తిరుగుతున్నారు. ఈ మధ్య వాళ్ళు 4 దిక్కులకి ఎందుకు తిరుగుతారంటే వాళ్ళకి ఈ సైన్యం ఆ సైన్యం 4 దేవతలు వాటిని శాంతింపజేయడానికి ఆ జీవుని తెచ్చి తిప్పుతారు. అదే వాళ్ళ నమ్మకం. నడుతున్నాను. ఈ ప్రాక్టీస్ మనోళ్ళు అంటే దేవుణ్ణే నమ్ముతున్నాం అన్నాం కానీ చేసే పనులన్నీ అక్కడే చెప్పండి. ఇశ్రాయేలుకి ఎలాగే చేశారట, ఇశ్రాయేలు అలా చేసినందుకు వాళ్ళనే చంపుతానన్నాడు. ఇవే పనులు చేస్తే రెండవ రాకల్లో భాగమేనండి. దేవుడికి చేసి బయటి కార్యక్రమాలు బయట చేస్తే మనల్ని కూడా తీసేస్తాం. మరి ఎలా మేము బతకాలంటే ఇశ్రాయేలీలు ఏం చేశారో చెప్పండి, బతకడానికి మనం కూడా అదే చేయాలి. ఏం చేశారో గొర్రె పిల్లని తెచ్చుకున్నారు చెప్పండి, దాని రక్తాన్ని పూసారు, ఆ వెనక్కి వెళ్ళి దాని మాంసాన్ని తిన్నారు. సేమ్ మన కుటుంబాలతో మనం అది చేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మమ్మల్ని ఏం చేయమంటావు అన్నా అని మీరు అడిగితే పస్కా చేయమని అంటలేదు. పస్కా కన్నా గొప్పది ఒకటి మనం చేస్తున్నాం, చెయ్యాలి. ఏం చేయమంటారంటే వారు ఆ గొర్రె పిల్ల రక్తంలో ములిగారు, మాంసంలో చేతులు ముంచారు, బతికేశారు. నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? ఇదిగో మనకు కూడా గొర్రె పిల్ల ఉందట, అది బాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఈ గొర్రె పిల్లని మనం భుజించాలి. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల రక్తాన్ని మనం స్వీకరించాలి. ఈ గొర్రె పిల్ల రక్తాన్ని, ఈ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని ఎవడైతే భుజిస్తాడో వాడు రెండవ రాకల్లో బతుకుతాడంట. ఐగుప్తిలో జరిగిందే మళ్ళీ జరగబోతుందంటే సేమ్ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందంట. అదే చరిత్ర మరలా కనబడబోతుందంట. మన దేవుడు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటో తెలుసా? మునుపు జరిగిందే చెప్పండి.
మళ్ళీ జరగబోతుందంట. ఐగుప్తి లోకం ఏమంటుందంటే పాము వలన ప్రపంచం పోద్ది, పొర వలన ప్రపంచం పోద్ది, రాయి వలన ప్రపంచం పోద్ది అంటున్నారు. కాదు, దేవుడు అన్నాడు తన కుమారుడైన దైవం వలన ఈ ప్రపంచం ముగిసిపోద్దంట. ఆయన దేవుడుగా ఆ రోజు ఐగుప్తిలో దేవుడిగా ఎలాగైతే సంచరించాడో ఇప్పుడు మరలా ఈ లోకం మీద దైవం సంచరించడానికి రాబోతుందట. ఆ రోజు ఈ ప్రపంచం ముగిసిపోద్దంట. పోలికలు చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు గొర్రెపిల్ల, ఆద్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ గొర్రెపిల్లను 10వ తారీఖుని తీసుకోవాలి, 14వ తారీఖు సాయంకాలం అందే చంపాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణాన్ని కూడా మీరు చూడండి. 9 గంటలకు సిలివేశారు, 12 గంటలకు చీకటి పడింది, 3 గంటలకి సాయంకాలం అందు చనిపోయాడు. మనకు తగిన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకోమని చెప్పాడు ఆ రోజు. ఆ పస్కాలో మనకు చూడండి, పిలాతు, ఏరోదు, అధికారులందరూ కలిసి అన్నారు ఈయన యందు ఏ దోషమో మాకు చెప్పండి, నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ రోజు పస్కా బలి పశు ఎముక ఎరగొద్దన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడవైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు. కానీ ఎవరి ఎముక ఎరగలేదు, ఎరగకూడదు, ఎరగొట్టలేకపోయారు చెప్పండి ప్రభు అయిన యేసు. ఎందుకంటే ఈ నిర్దోషమైన పస్కా గొర్రెపిల్ల. అందుకే చూడండి, ఈ గొర్రెపిల్ల మన చేతిలో ఉంచాలి. ఇప్పుడు నేను ముగించమని చెప్తున్నాను. ఇంకా ఎవరైతే బాప్టిజాలు తీసుకోలేదో, ఇంకా ఎవరైతే ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొకుండా దూరంగా ఉన్నారో, మీ అందరికీ పెద్ద సంబరం ఉంది, రెడీగా ఉండండి. మేము బెదిరించడానికి నేను ఏం చెప్పలేదు, జరగబోయేది ఇదే. మేధావుల అంచనా ప్రకారం, బైబిల్ పండితుల అంచనా ప్రకారం, మెజారిటీ లెక్కల ప్రకారం జరగాల్సిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. మనకు తెలిసి బైబిల్ పండితుల యొక్క అంచనా ప్రకారం 2వ రాకడ ఇంచుమించు మన తరంలోనే జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉందట. ఇంకా నేను బాప్టిజం తీసుకోలేదంటే నీ సావుకు నువ్వే ఉత్తరవాదిగా రెడీగా ఉంటావు, రాసిపెట్టుకో. రెండోది చెప్తున్నా, ఇంకా బాప్టిజం తీసుకుని మీరు సంఘంలో కూర్చొని రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఒప్పగొంది సప్పగొంది అంటే చచ్చిపోతారు ఏమనుకుంటున్నారు. మీరు అంతకు తీసుకోకూడదు, ఒప్పగొంద సప్పగొంది కాదు. మనం ఎందుకు తీసుకోవాలి, ఆయన రాబోతున్నాడని నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉన్నదే మళ్ళీ జరగబోతుంది. ఆ రోజు ఐగుప్తి అనే లోకం నుంచి విడిపించడానికి మోసే వచ్చాడు, ఇప్పుడు మోసే రాడు. చెప్పండి, ఇప్పుడు ఈ సంఘాన్ని విడిపించడానికి మోసే కన్నా గొప్పవాడైనా చెప్పండి, దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘాల మీద రాబోతున్నాడు. సంఘాన్ని కానానికి తీసుకెళ్ళడానికి కాదు, చెప్పండి, పరలోకానికి తీసుకెళ్ళడానికి నేడు రాబోతున్నాడు. అది నమ్మిన వారు ధన్యులు, నమ్మకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.